ఈ కిట్ని నేను అసెంబ్లీ చేసి నేను మీకు చూపించబోతున్నాను. ఈ కిట్లో మనకి ఈ కాంపోనెంట్స్ వచ్చాయి. ఏమేమి ఇచ్చాడో నేను మీకు చూపించబోతున్నాను. ఇదేమో పీసీబీ ఇచ్చాడు. ఇక్కడేమో పీసీబీ వైర్ కనెక్టర్ వేస్తాం. ఇక్కడేమో కెపాసిటర్ వేయాలన్నమాట. కెపాసిటర్ ప్లస్కి ప్లస్ వేయాలి, మైనస్కి మైనస్ వేయాలన్నమాట. ఇక్కడేమో స్విచ్ వేయాలి. ఇక్కడేమో మనం ఇక్కడే రాసాడు మనకి 33 ohms రెజిస్టర్ వేయాలి. ఇక్కడేమో ట్రాన్సిస్టర్ నేమ్ రాశాడు, D880 ట్రాన్సిస్టర్ వేయాలన్నమాట. ఇక్కడేమో డయోడ్ వేయాలి. ఈ డయోడ్ క్యాథోడ్ ఇటుపక్క ఉండాలన్నమాట. డయోడ్ క్యాథోడ్ ఇటుపక్క ఉండాలి, యానోడ్ ఇటుపక్క ఉండాలి. ఇక్కడేమో హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ వస్తుంది. ఆ ట్రాన్స్ఫార్మర్ని కట్టడానికి వైర్ టెక్ కూడా ఇచ్చాడు. ఇది మాట పీసీబీ మాట. ఇదేమో ట్రాన్సిస్టర్ చూడండి, D880 ట్రాన్సిస్టర్ మాట. ఇది నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఇదేమో వైర్ ట్యాగ్ మాట. వైర్ ట్యాగ్ ఇచ్చాడు. ఈ హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ని పీసీబీకి వేసి కట్టడానికి ఇచ్చాడు అన్నమాట. ఇది హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్. ఈ హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ గురించి చెప్పడానికి ఇవి ఉన్నాయి చూసారా, ఇవి రెండు హై వోల్టేజ్ వైర్స్ మాట. అంటే ఈ మధ్యన ఉన్న గ్యాప్లో స్పార్క్ జనరేట్ అవుతుంది. ఒక ఆర్క్ లాగా స్పార్క్ అన్నది జనరేట్ అవుతుంది అన్నమాట. ఈ హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్స్కి 3 వైండింగ్ వైర్స్ లాంటివి ఇచ్చాడు. ఈ వైర్ సన్నంగా ఉంది. ఇదేమో 2 వైండింగ్ వైర్స్ని కలిపి ఇచ్చాడు అన్నమాట. ఇదేమో కొంచెం థిక్గా ఉంది. ఈ వైండింగ్ వైర్ థిక్గా ఉందో చూసారా, ఇదేమో నెగిటివ్ మాట, గ్రౌండ్. ఈ వైండింగ్ వైర్ థిక్గా ఉన్నది గ్రౌండ్ మాట. ఈ 2 వైండింగ్ వైర్స్ కలిపి సాల్డరింగ్ చేసి ఉందో చూసారా, ఇదేమో పాజిటివ్ మాట. ఇది సన్నంగా ఉందో చూసారా, ఈ వైండింగ్ వైర్ సన్నంగా ఉందా. ఇదేమో D880కి ఫీడ్బ్యాక్ వెళ్తుంది అన్నమాట. ఫీడ్బ్యాక్ వెళ్ళే వైండింగ్ వైర్ చూడండి. ఈ వైండింగ్ వైర్కి తేడా ఉంటుంది. ఈ వైండింగ్ వైర్ సన్నంగా ఉంది, ఈ వైండింగ్ వైర్ లావుగా ఉంది. చూసారు కదా, ఈ వైండింగ్ వైర్ లావుగా ఉంది, ఈ వైండింగ్ వైర్ సన్నంగా ఉంది. ఇదేమో గ్రౌండు, ఇదేమో D880 ట్రాన్సిస్టర్కి ఫీడ్బ్యాక్ వెళ్తుంది అన్నమాట. ఇది హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్. ఈ డయోడ్ని చూద్దాం. ఇన్ 5819 డయోడ్ అన్నమాట. ఇదేమో ట్రాన్సిస్టర్ ఉంది కదా, ట్రాన్సిస్టర్ పీసీబీకి వేసి స్క్రూ అన్నట్టు అన్నమాట. 470 UF 25 volts కెపాసిటర్ అన్నమాట. 470 UF 25 volts కెపాసిటర్. ఇదేమో 33 ohms రెజిస్టర్ అన్నమాట. ఇదేమో పీసీబీ వైర్ కనెక్టర్ అన్నమాట. మనం
ఇట్లా అసెంబ్లీ చేసేటప్పుడు మొత్తం ఇట్లన్నిటిని ఇలా గీక్కోవాలి. మొత్తం ఇట్లన్నిటి మీద గీకాలన్నమాట. ప్రతి ట్రాన్సిస్టర్, ప్రతి రెజిస్టర్ ఇవన్నీ కూడా గీకాలి. రెజిస్టర్ ఉందా, ఈ రెజిస్టర్ని ఇలా గీకాలన్నమాట. మీకు శాంపుల్గా చూపిస్తున్నాను. ఈ కాపర్ లాగా కనిపించాలి మనకి. అలాగే ఈ డయోడ్స్ను కూడా మనం గీకాలి. ఇవన్నీ గీకపోతే మన పీసీబీ మీద సోల్డరింగ్ చేసినప్పుడు ఇవన్నీ గీకితేనే మనకి పీసీబీ మీద సోల్డరింగ్ చేసేటప్పుడు బాగా సోల్డరింగ్ అవుతాయి. లేకపోతే మీకు సరిగ్గా సోల్డరింగ్ అవ్వకపోవచ్చు. సరిగ్గా సోల్డరింగ్ అవ్వకపోతే లూజ్ కనెక్షన్ అవుతుంది. అప్పుడు మీకు పని చేయడానికి కొంచెం ఇబ్బంది పడవలసి వస్తుంది. ఇలా ప్రతి ట్రాన్సిస్టర్ని, కెపాసిటర్ని ఇలా గీకుతూ ఉండాలన్నమాట బ్లేడ్ పెట్టి సోల్డరింగ్ చేసే ముందు. ఇప్పుడు నేను దీనికి అంత సోల్డరింగ్ చేసి చూపిస్తాను. సోల్డరింగ్ చేసేటప్పుడు ఈ కెపాసిటర్ని కొంచెం కట్ చేయండి. ఇలా ఉంది కదా, కెపాసిటర్ని కొంచెం కట్ చేసి సోల్డరింగ్ చేసుకోండి. అదే ఇక్కడ ప్లస్ ఉంది, ఇటుపక్క మైనస్ ఉంది. కెపాసిటర్ని ఇలా పెట్టి సోల్డరింగ్ చేస్తున్నాను. చూసారు కదా, వైర్ కనెక్టర్ని సోల్డరింగ్ చేశాను. ఈ 33 ohms రెజిస్టర్ ఉంది కదా, దీన్ని సోల్డరింగ్ చేద్దాం. ఈ రెజిస్టర్ని మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. 33 ohms రెజిస్టర్. ఇప్పుడు దీన్ని సోల్డరింగ్ చేసుకోవాలి. ట్రాన్సిస్టర్ని సోల్డరింగ్ చేయబోతున్నాం. ట్రాన్సిస్టర్తో పాటు మనకి ట్రాన్సిస్టర్ గురించి చెప్పాను కదా, D880 అని. ఇది పీసీబీకి వేసి ఈ స్క్రూ అండ్ నట్ తోటి టచ్ చేయాలన్నమాట. దీన్ని అలా బెండ్ చేశాను పిన్స్ని. ఇప్పుడు ఈ స్క్రూ పైన పెట్టి బ్యాక్ సైడ్ ఈ నట్ వేసేయడమే అన్నమాట. ఇప్పుడు ట్రాన్సిస్టర్కి సోల్డరింగ్ చేయడమే మన పని. డయోడ్ని సోల్డరింగ్ చేద్దాం. ఇన్ 5819 డయోడ్ అన్నమాట. చూసారా, ఇక్కడ లైన్ లాగా ఇచ్చాడు. డయోడ్ సింబల్ వేసి లైన్ లాగా ఇచ్చాడు కదా. ఈ లైన్ ఉన్న వైపు మనం క్యాథోడ్ వేయాలి. డయోడ్ క్యాథోడ్. ఇప్పుడు హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ని ఇందాక చెప్పాను మీకు, ఇవి రెండు హై వోల్టేజ్ వైర్స్. ఇదేమో
పాజిటివ్ అని చెప్పాను. రెండు వైండింగ్ వైర్స్ కలిసి ఉన్నది పాజిటివ్. అలాగే ఇలా థిక్ వైండింగ్ వైర్ ఉంది చూసారా, ఇది నెగిటివ్ అని చెప్పాను. ఈ వైండింగ్ వైర్ని గీకి ఇక్కడ సాల్డరింగ్ చేసి ఉంది కదా, వైండింగ్ వైర్కి ఇక్కడ సాల్డరింగ్ కూడా చేసి ఇచ్చేటట్టు గీకి. ఇదేమో ఫీడ్బ్యాక్ వైర్. ఈ ఫీడ్బ్యాక్ వైర్ ఎక్కడ కనెక్ట్ అవుతుందంటే మనకి ట్రాన్సిస్టర్కి ఫీడ్బ్యాక్ వెళ్తుంది అన్నమాట. ఈ 330 ohms ఈ డయోడ్ నుంచి, ఈ 330 ohms నుంచి ట్రాన్సిస్టర్కి ఫీడ్బ్యాక్ వెళ్తుంది. సన్నటి వైర్ ఉందో చూసారా. ఇప్పుడు నేను దీన్ని వైట్ తగ్గేసి కట్టబోతున్నాను. ఈ హోల్స్ నుంచి తీసి ఈ వైర్ ట్యాగ్ని కింద హోల్స్ లాగా ఇచ్చాడు కదా వైర్ ట్యాగ్ కూడా, ఇలాగంటే టైట్ అయిపోద్ది మనకి. థిక్ వైండింగ్ వైర్ని ఇటు పక్క సాల్డింగ్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ రావాలి. రెండు కలిపి ఉంది కదా, మధ్యలో పాజిటివ్ మాట. పాజిటివ్ వైండింగ్ వైర్. ఇదేమో ట్రాన్సిస్టర్కి వెళ్ళి ఫీడ్బ్యాక్ మాట. సన్నంగా ఉంది చూసారా ఈ వైర్ ఫీడ్బ్యాక్. ఇప్పుడు నేను ఇక్కడ సాల్డింగ్ చేయాలన్నమాట. చూడండి, లెఫ్ట్ సైడ్ ఏమో బ్లాక్ మాట. లెఫ్ట్ సైడ్ బ్లాక్, మధ్యలోనేమో పాజిటివ్, రైట్ సైడ్ ఏమో ఫీడ్బ్యాక్ వైర్. ట్రాన్సిస్టర్కి వెళ్ళి ఫీడ్బ్యాక్ వైర్ మాట రైట్ సైడ్, మధ్యలోది పాజిటివ్ మాట. నేను ఇప్పుడు ఇది ఇట్లా సాల్డింగ్ చేస్తాను. ఈ స్విచ్ రిమూవ్ చేస్తాను అనమాట. ఇది పవర్ స్విచ్. దీన్ని రిమూవ్ చేసి నేను ఇక్కడ కాపర్ వైర్ పెట్టి సాల్డింగ్ చేశాను. డైరెక్ట్ చేశాను అనమాట స్విచ్ని. ఈ రైట్ సైడ్ ఉంది కదా, ఈ రైట్ సైడ్ ఏమో నెగిటివ్ ఇచ్చాను, ఈ లెఫ్ట్ సైడ్ ఏమో పాజిటివ్ ఇచ్చాను. ఇది పాజిటివ్ అండి, ఇది పాజిటివ్, ఇదేమో నెగిటివ్ మాట. ఇవి హై వోల్టేజ్ వైర్స్. ఇది ఇంత డిస్టెన్స్లో పెట్టాలన్నమాట. ఇది ఇంత డిస్టెన్స్లో పెట్టాలి ఇవి. ఇప్పుడు నేను దీనికి కనెక్షన్ ఇవ్వబోతున్నాను. కనెక్షన్ ఇవ్వగానే చూసారు కదా ఆర్క్ వస్తుంది. చూసారా ఆర్క్ లాగా వస్తుంది. ఇది హై వోల్టేజ్ ఆర్క్ మాట. ఇది హై వోల్టేజ్ ఆర్క్. ఈ సిగరెట్ లైటర్ అని అంటున్నారు కానీ ఇది అంత పవర్ఫుల్గా లేదు. మరి డిస్టెన్స్ తక్కువ, ఈ ఆర్క్ డిస్టెన్స్. ఈ ఆర్క్ డిస్టెన్స్ ఉందో చూసారా, ఇది తక్కువ మాట, తక్కువ ఆర్క్ డిస్టెన్స్. వెళ్ళి తీస్తున్నాను. ఇవి హై వోల్టేజ్ వైర్స్.
3 to 5 volts వరకు దీనికి ఇవ్వచ్చు. 5 volts వరకు మనం దీనికి పవర్ సప్లై ఇచ్చుకోవచ్చు అన్నమాట. 5 volts డీసీ ఇవ్వాలి. నేను ఇది 18650 బ్యాటరీ అన్నమాట. ఇది ఈ బ్యాటరీ ఇస్తున్నాను పవర్కి. 3.7 volts బ్యాటరీ, 18650 బ్యాటరీ, 3.7 volts ఇది. ఈ బ్యాటరీ ఇస్తున్నాను నేను. కాగితం ముక్క పెడదాం. ఇది చూసారా, కాగితం ముక్క ఫైర్ అవుతుంది.